నమస్కారం అండి అందరికీ. మేము వరహార లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరుతున్నాం. మొత్తం మేము అయితే 32 మందిరం బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఫైనల్గా బస్సు అయితే వచ్చేసింది. మేము 1 PM అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడైతే పెద్ద ట్రాఫిక్ కారణంగా మేమైతే అక్కడికి 4:30 కల్లా చేరుకోగలిగాము. మేమైతే కొబ్బరికాయ కొట్టుకుని ప్లేస్ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నామండి. దేవుణ్ణి అయితే కోరుకుంటూ మేమైతే నడకైతే సాగించాము. ఈ సంవత్సరం అంత జనాన్ని ఏ సంవత్సరం కూడా మేము చూడలేదండి. అంత జనం అయితే ఉన్నారు. మేము 32 మందిం కూడా ఒక దగ్గరే ఉంటూ ఒకరికి చేతులు ఒకరు పట్టుకుంటూ ఒకరి కొంగులు ఒకరు కట్టుకుంటూ అందరం అయితే సరదాగా సాగుతూ నడుస్తూనే ఉన్నాము. నడక సాగిస్తుండగానే మధ్యలోనే మేము మామయ్యలు అయితే గోవిందనామాలు అయితే స్టార్ట్ చేశారండి. మేము కూడా వెనకాల కోరస్ అయితే ఇవ్వడం మొదలుపెట్టాము. ఆ కోరస్తో మా కోరస్తో పాటు కూడా వెనకాల ఉన్న వాళ్ళందరూ మాతో పాటు కూడా గోవిందనామాలను అయితే వాళ్ళు కూడా పాడుకుంటూ వచ్చేసారు. మీకు తెలుసు కదండి, భగవంతుడి మైకంలో మునిగిపోయామంటే మనం ఏం చేస్తున్నాం కూడా మనకు తెలియదు. అలాగే మేము కూడా అలాగా భక్తి పరవశంలోని నడుస్తూ వెళ్ళిపోయాం. అలాగ నడుస్తుండగానే మనకైతే రథం అయితే ఎదురైందండి. రథను చూసి ఒకసారి దండం పెట్టుకొని గోవిందా గోవిందా అంటూ నడకైతే మళ్ళీ సాగించాము. చూడండి ఇక్కడి నుంచి ఎంత జనం అయితే కనిపిస్తున్నారో. మేమైతే నడుస్తూనే ఉన్నామండి. నడుస్తూ ఉండగానే రాత్రి అయితే అయిపోయిందండి. ఆ రాత్రి అయిపోవడం మాకు కొంచెం అలసట అయితే తెలిసింది. మేము చాలాసేపు నడిచేసాం కదండి. ఇంకా మేము కొంచెం అలసట ఉంది కదా, విశ్రాంతి తీసుకుందామని మేము కూడా అందరం కూర్చుండిపోవడం అయితే జరిగింది. అలాగే నైట్ అంతా అయిపోయి లాస్ట్ 6 అయిందండి. అక్కడ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము లాస్ట్ కొబ్బరికాయ కొట్టడానికి అయితే ఫైనల్గా వెళ్ళిపోయాము. కొబ్బరికాయ అయితే కొట్టేశామండి. ప్లీజ్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో మీ.